మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను అన్నట్టు పాకిస్తాన్ వ్యవహారాన్ని మనం చూస్తున్నట్టయితే యుద్ధమే ముఖ్యము అన్నట్లు వాళ్ళ చర్యలు అయితే ఉన్నాయి. ఎలా చూడాలంటారు? అసలు మరి యుద్ధమే రాబోతుందంటారా? దానికి భారత్ తీసుకునే ప్రతి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? ఇప్పుడు లేపి తన్నించుకోవడం అంటారు దీన్ని. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతంగా ఉన్నటువంటి అందాల కాశ్మీర్లో రక్తపేర్లు పారిచ్చారు. దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తారు. అంటే 20వ శతాబ్దంలో ఉన్న భారతదేశానికి 21వ శతాబ్దంలో ఉన్నటువంటి భారతదేశానికి చాలా తేడా ఉంది. మనకి బలమైన నాగరికతలు 2 నాగరికతలు ఉంటాయి. సివిలైజేషన్ అంటారు దీన్ని. మానవ నాగరికతలో విలసిల్లినటువంటి 2 నాగరికతలు మనం చెప్పుకుంటాం. ఒకటి సింధులోయ నాగరికత, 2 గంగానది నాగరికత. భారతదేశానికి ప్రసిద్ధమైనటువంటి నాగరికతలు ఈ 2. ఎందుకంటే అన్ని వసతులు ఉన్నటువంటి ప్రాంతం. అంటే 365 రోజులు నీళ్ల సమస్య లేకుండా మంచి మైదానాలు, మంచి పంటలు పండేటటువంటి ప్రాంతం అన్నమాట. ఈ సింధు నది పరిహావ ప్రాంతం మనం కానీ చూసుకున్నట్లయితే, టిబెట్ అంటే ఇప్పుడు మనకి చైనాలో ఉంటుంది, టిబెట్లో పుట్టేసి అది అరేబియా సముద్రంలో కలసద్ది, కచ్ అనే ప్రాంతంలో కలసద్ది అనమాట. దాదాపు 3180 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ సింధు నదికి సంబంధించినటువంటి దానికి ఇంకొక 20 నదులు కలుస్తాయి. అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మరో ఒక 20 నదులు గెలుచుకొని నిరంతర గంగా ప్రవాహనిలాగా సింధు ఉంటూ ఉంటుంది అన్నమాట. అక్కడ పంటలు బాగా పండుతాయి. 3000 క్రీస్తుకు పూర్వం 3300 సంవత్సరాల క్రితమే హరప్పా, మొహంజోరా అనేటువంటి మహానగరాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇదంతా కూడా ఒకప్పుడు అఖండ భారత్గా ఉండేది. అఖండ భారత్గా ఉన్నప్పుడు మనకి పార్టీషన్ ఆఫ్ ఇండియా అంటే ఏదైతే 1947లో బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ఒప్పందం ప్రకారం 2 దేశాలుగా మనం విడిపోవటం జరిగింది. ఆ విడిపోవటం జరిగినప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు ఏంటంటే ఈ సింధు నది జలాలు అనేవి పాకిస్తాన్కి లైఫ్ లైన్ లాంటివి. సో సింధు నదిలో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే భారతదేశంలో కాశ్మీర్లో గుండా వస్తుంది ఏది మనకి ఈ సింధు నది. రెండోది ఏంటంటే జీలం నది అని ఒకటి ఉంటుంది. ఆ జీలం నది కూడా వాటర్ని బాగానే తీసుకుని వస్తుంది. ఈ జీలం నది ఒకటి, దాని కింద చినాబ్ అని ఇంకొక రివర్ ఉంటుంది. ఈ చినాబ్ రివర్లో మిక్స్ అవుతుంది. ఈ 2 కలిసి ఒక నదిగా తయారవుతాయి, చినాబ్గా, జీలం, చినాబ్. దాని తర్వాత మనకేముంటుంది అంటే ఇంకొక నది వచ్చి కలుస్తుంది, రావి అని ఒక నది ఉంటుంది అన్నమాట. ఈ రావి నది కూడా దాంట్లో కలుస్తుంది, అది ఒక చినాబ్గా ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే బియాస్ అని ఒక రివర్ ఉంది. ఈ బియాస్ రివర్కే సట్లైజ్ రివర్లో కలుస్తుంది. ఈ సట్లైజ్ రివరు, బియాస్ రివరు, నేను చెప్పినటువంటి జీలం నది, దాన్ని చెప్పినటువంటి చినాబ్ నది, రావి నది, ఈ 5 నదులు కలిసి ఒక నదిగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే పంచనాడ్ అంటారు, పంచనాడ్ రివర్ అంటారు. పంచ్ అంటే 5 నదుల సంగమం కలిసి ప్రవహించి సింధు నదిలో కలుస్తాయి అన్నమాట. ఏంటంటే హిమాలయ పర్వతాల్లో మంచుతో కప్పిబడి ఉంటాయి కాబట్టి సమ్మర్ సీజన్లో కూడా ఆ మంచు కరిగి ఏమవుద్దంటే ఎప్పుడు వాటర్ అనేవి మనకి వస్తూ ఉంటాయి ఏది సింధు నదిలో. ఇక్కడ తాగునీరు కావాలన్నా, సాగునీరు కావాలన్నా, పరిశ్రమలకు నీళ్లు కావాలన్నా కూడా ఈ సింధు నది నీళ్ళు అనేవి కానీ ఆగిపోతే పాకిస్తాన్ బతుకో తార్ ఎడారి. అందువల్ల ఏంటంటే సరే నీ పని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవరా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వచ్చాడు. సామాన్య పౌరుల్ని ఏదో తీర్థయాత్రలకు పోయిన వాళ్ళ సామాన్యుల మీద కాదు నీ ప్రతాపం చూపించాల్సింది. నీకు ధైర్యము దమ్ము ఉంటే మిలిటరీతో ఎదుర్కో, అంతేగాని టూరిస్టులకు పోయిన వాళ్ళని, అమాయకులైన ప్రజల్ని మత పేరిట చంపటం అంటే భారతదేశం ఇప్పుడు సీరియస్గా తీసుకొని ఉంది. అందువల్ల ఏరి కోరి హిందువులను చంపితే ఇప్పుడు రక్తం మరిగిపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ ఏదో తాడో పేడో తేల్చిపారేయండి ప్రధానమంత్రి గారు అని చెప్పి అన్ని పార్టీలను పిలిచి అడిగారు. ఒరే బాబు మీ బాధ ఏందో చెప్పండి రా బాబు అని అడిగితే అందరూ మీరు ఏమి నిర్ణయం తీసుకున్నా కానీ మేము దానికి కట్టుబడి ఉంటాము, మీరు నిర్ణయం తీసుకోమని ప్రధానమంత్రి మీద బాధ్యతలు అప్పచెప్పారు.
ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏంటంటే ఈ విషయాన్ని ప్రపంచంలో అన్ని దేశాల దృష్టికి తీసుకెళ్ళారు. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనేది ఒకటి ఉంటుంది మనకి. మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఈ భద్రతా మండలిలో సభ్య దేశాలైనటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, బలమైన దేశాలు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమెరికా. రెండో దేశం వచ్చేసరికి మనకి బ్రిటన్ ఒకటి ఉంటుంది. 3 ఫ్రాన్స్ ఉంటుంది. 4 ఈ ఫ్రాన్స్ తర్వాత రష్యా ఒకటి ఉంటుంది, చైనా ఒకటి ఉంటుంది. ఈ 5 దేశాలు భద్రతా మండలిలో ఈటో అధికారం ఉంటాయి అన్నమాట. ఈటో అధికారం అంటే ఏ ఒక్కరు తిరస్కరించినా కూడా నిర్బద్ధంగా దాన్ని ఏంటంటే ఇంకా సహకరించరు అనమాట. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ఒక తట్టు ప్రపంచ దేశాలన్నీ ఈ పెంచి పోషిస్తున్న టెర్రరిస్టులని, మతోన్మాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ యొక్క పీచం అణచాలని చెప్పి అమెరికా వాళ్ళు సై అన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు సై అన్నారు, రష్యా వాళ్ళు మేము కూడా భారత్కే మద్దతు, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టట్టు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఏకాకి అయిపోయినాడు. ఎవరు? పాకిస్తాన్ ఏకాకి అయిపోయినప్పుడు అంటే రకరకాల అంటే ఏదో బాంబులు వేసుకొని రైట్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి మధు గారు మీ ఉద్దేశం ఏంటి? అంటే యుద్ధం జరగబోతుందంటారా? ఇది ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్ పరిస్థితులు? ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టుల క్యాంపులన్నీ ఆపేయాల. టెర్రరిజానికి ప్రపంచ టెర్రరిజాన్ని ఉత్పత్తి చేసే కేంద్రంగా మారిపోయిందనమాట పాకిస్తాను. కాబట్టి వాళ్ళ ముస్లిం దేశాలే ఈరోజు సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, టర్కీ కానీ, ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అరబ్ కంట్రీస్లో ఏ కంట్రీ అన్న ఒక్క కంట్రీ అన్న పాకిస్తాన్కి మద్దతుగా నిలబడిందంటే ఒక్క కంట్రీ లేదు. అవి ముస్లిం దేశాలే కదా, ఎందుకు మద్దతు పలకటం లేదు? అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా రాజ్యాధికారం అంతా వాళ్ళకి మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉండదు వాళ్ళ దగ్గర. ప్రజాస్వామ్యం కొంతకాలం మిలిటరీ ఎలా చెప్తే అలా వినాలన్నమాట. అందువల్ల ఏంటంటే అక్కడ ప్రజాస్వామ్యం మచ్చుకైనా కానరాదు. మతోన్మాదం ఇచ్చులాడుతుంటుంది. వాళ్ళకి ఏంటంటే కొన్ని వాళ్ళు ఇస్లామిక్ దేశాలను ఏర్పాటు చేయాలా, ఇస్లాం ప్రపంచాన్ని ఏలాలా అన్న ఒక విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇజ్రాయెల్ చిన్న దేశం, చుట్టూ 18 శత్రు దేశాలు ఉంటాయి ఇజ్రాయెల్ చుట్టూ. ఇజ్రాయెల్ చూస్తే ఎందుకు గజ వణకుతున్నారు? దేనికి వణకుతున్నారు? ఒక చిన్న ప్రాంతం గాజా అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి జెరూసలేం అనేటువంటి ఒక నగరం విషయంలో నిత్యం రణరంగం అయిపోతుంది కదా. అందువల్ల ఏంటంటే చుట్టూ ఉన్న 18 దేశాలు కూడా ఇజ్రాయెల్ ఏమన్నా చేయగలుగుతున్నారా? ఏం చేయలేకపోతారు. చిన్న దేశం, అతి చిన్న పసికొన లాంటి దేశం. ఈరోజు అట్లాగే ఏంటంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నెలకొనాలా అని అంటే ఒకప్పుడు అది భారతదేశమే. కాబట్టి అఖండ భారత నిర్మాణం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది యదవల ఫలితంగా ప్రజలందరినీ తప్పుదోవ పట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది యదవల ఫలితంగా రెచ్చగొట్టే ప్రసంగాల ఫలితంగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు. కాబట్టి ఏం కాదు, యాక్షన్లోకి దిగితే ఇప్పుడు కాశ్మీర్ భూభాగం ఏదైతే ఆక్రమించుకున్నారో అదంతా తిరిగి భారతదేశంలో విలీనం చేసుకుంటే మొదటి స్టెప్ కదా అయిపోద్ది. ఇంకా నువ్వు ఎగస్టాలు మాట్లాడినవంటే అసలు పాకిస్తాన్ను కూడా ఆ బోర్డర్ దాకా కలిపేసుకున్న ఆశ్చర్యపోబడలేదు. అది కూడా అఖండ భారతదేశంలో అసలు విలీనం చేసేసుకుంటే పోద్ది. అసలు ఈ ఆసియాలో, ఈ సెంట్రల్ ఆసియాలో కానీ ఇప్పుడు ఈ ఈస్టర్న్ ఆసియాలో కానీ అసలు గొడవలే లేకుండా పోతాయి. ఈ 2 దేశాలను భారతదేశంలో కానీ మిళితంగా చేసేసుకోకుంటే పోతే కొంతమంది పోతాం యువకులం, అంతకుమించి ఏమవుద్ది? ఒకప్పుడు అఖండ భారతే కదా. అఖండ భారత్ పునర్నిర్మాణం జరిగితే అసలు ఈ తీవ్రవాదం అనే దానికి అసలు లేకుండానే పోద్ది తీవ్రవాదం. అఖండ భారత్గా నిర్మాణంగా జరిగితే అసలు తీవ్రవాదం ఉండదు. కాబట్టి ఈ తీవ్రవాదానికి పెంచి పోషిస్తుండేది పాకిస్తాన్ కాబట్టి ఇంకా ఉపేక్షించకూడదు భారతదేశం. మిలిటరీ యాక్షన్లోకి దిగాల, ఏదైతే అది అవ్వద్ది. యుద్ధానికి దిగితే తేలిపోద్ది. ఎందుకు ఎల్లకాలం ప్రతిరోజు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్యాన్ని కాన అనేదానికంటే రోజు చచ్చు బతికేదంటే చావో రేవో తేల్చుకుంటే పోద్ది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు ఏదన్నా మిలిటరీకి అవసరమైన ప్రజలందరూ చందాలు వేసుకొని ఇస్తారు. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమంలో చాలామంది బంగారం ఇచ్చేశారు దేశం స్వతంత్రం కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా మిలిటరీ అవసరమైందనుకో ప్రజలందరూ కూడా డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు దేవుడి గుడికి పోతే డబ్బులు ఇవ్వటం లేదా?